గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈరోజు నవంబర్ 15 మనం నిన్నే చెప్పుకున్నాం. ఈరోజు భగవాన్ బిర్సా ముండా జన్మదినం. జార్ఖండ్కు చెందినటువంటి భగవాన్ బిర్సా ముండా జయంతి ఈరోజు. దీన్ని గడిచిన 3 సంవత్సరాలుగా మనం జన్ జాతీయ గౌరవ్ దివస్గా జరుపుకుంటున్నాం. ఇది 3వ జన్ జాతీయ గౌరవ్ దివస్. ఈరోజు నరేంద్ర మోడీ గారు జార్ఖండ్ పర్యటనలో ఉన్నారు. జార్ఖండ్ పర్యటనలో ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, పిఎం జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, పిఎం జన్మన్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించారు. ఈ అభియాన్ కింద, ఈ పథకం కింద, ఈ మిషన్ కింద 24,000 కోట్లతోటి ఆదివాసీల యొక్క అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించడానికి ఉద్దేశించినటువంటిది. నిన్న చెప్పుకున్నాం మనం, ప్రధానమంత్రి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీస్ 75 ఆదివాసీ జాతులు ఉన్నాయి, అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసీ జాతీయులు. ఈ 75 ఆదివాసీ జాతుల అభివృద్ధి కోసం పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ని ప్రారంభించడం జరిగింది జార్ఖండ్లో. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ బిర్సా ముండా గారి బర్త్ ప్లేస్ అయినటువంటి ఉలిహట్టు ఇన్ కుంటి డిస్టిక్. కుంటి డిస్టిక్లోని ఉలిహట్టు అనేటువంటి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ గ్రామాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి. అంతేకాకుండా ఈరోజు నవంబర్ 15 నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కూడా ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విజయాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను గురించినటువంటి ప్రచారం. ఇది జనవరి 25 వరకు కూడా ఈ ప్రచారం కొనసాగుతూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మనకు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏం చేశారు అంటే, ఈరోజు జార్ఖండ్ యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుక లోపల కూడా పాల్గొన్నారు. నవంబర్ 15, 2000 సంవత్సరం లోపల జార్ఖండ్ భారతదేశంలో 28వ రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి విషయం మనకు తెలుసు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇంతే కాకుండా నెక్స్ట్ తువాలు ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ఒక దేశం. తువాలు ఎందుకు వార్తల్లో ఉంది అంటే, ఆస్ట్రేలియాకు సమీపంలో ఉండేటువంటి ఒక చిన్న ద్వీపం లాంటి దేశం ఇది. తువాలు లోపల ఈ వాతావరణ మార్పుల ద్వారా ప్రజలు కొంతమంది ఎవరైతే వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి వాళ్ళకి ఆస్ట్రేలియా లోపల ఉండడానికి అవకాశం కల్పించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఈ సందర్భంగా మనం తువాలు క్యాపిటల్ సిటీ ఏంటి అనేది తెలుసుకోవాలి. తువాలు క్యాపిటల్ సిటీ ఏంటి అంటే ఫునాఫుటి. తువాలు యొక్క రాజధాని నగరం ఫునాఫుటి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు తెలుసు, ఈరోజు కింగ్ కోహ్లీ 50వ వన్డేలలో 50వ సెంచరీ సాధించినటువంటి మొదటి బ్యాట్స్మెన్. అంతకుముందు 49 సెంచరీలతో సచిన్ యొక్క రికార్డుని ఈక్వల్ చేశాడు. ఈరోజు ఆ రికార్డును అధిగమించి 50వ వన్డే సెంచరీ సాధించాడు. ప్రపంచంలో వన్డేలో అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే మనకు తెలుసు, న్యూజిలాండ్ మరియు ఇండియా యొక్క సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంకెడే స్టేడియం లోపల నవంబర్ 15 జరిగినటువంటి మ్యాచ్ లోపల. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ గ్లోబల్ మీడియా కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది అంటే, గ్లోబల్ మీడియా కాంగ్రెస్ యూఏఈలోని అబుదాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ ఆధ్వర్యం లోపల గ్లోబల్ మీడియా కాంగ్రెస్ జరుగుతుంది అబుదాబి లోపల. ఇది 14 నవంబర్న ప్రారంభమైంది నిన్న. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్లో బయోబ్యాంక్. ఈ బయోబ్యాంక్ ఏం చేస్తుంది అంటే మానవుల యొక్క కణజాలం, టిష్యూని ప్రిజర్వ్ చేసి పెడుతుంది అన్నమాట. నిల్వ చేసి పెడుతుంది. ఎక్కడ అంటే ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది. మనకు తెలుసు ఏఐజీ లోపల డాక్టర్ నాగేశ్వరరావు గారు ఎక్కువ వార్తల్లోకి వస్తుంటారు. ఆ ఏఐజీ హాస్పిటల్లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్లో బయోబ్యాంక్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మరొక వార్త, ఈరోజు బాయ్ దూజ్ అనేటువంటి ఒక పండుగ. బాయ్ దూజ్ అంటే ఏంటి అంటే,
సోదరులకు అంటే అన్న లేదా తమ్ముడికి వాళ్ళ యొక్క సోదరిమని ఇంటికి పిలిపించి భోజనం పెట్టడమే భాయిదూజ్ పండగ. సో తెలుగులో మనం దీన్ని 2 పేర్లతో పిలుచుకుంటాం. ఒకటి యమద్వితీయ, తర్వాత లేదా భగినీ హస్త భోజనం అంటారు. సో కొన్ని రాష్ట్రాల లోపల బాయ్ టిక్కా, భాయిదూజ్ ఈ పేర్లతోటి ఈ పండుగ పిలుచుకుంటారు. ఇది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత 2వ రోజు జరిగేటువంటిది అన్నమాట. సో నెక్స్ట్ ఈరోజు జార్ఖండ్ యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మనం చెప్పుకున్నాం. సో November 15, 2000 జార్ఖండ్ ఆవిర్భవించింది. సో నెక్స్ట్ శీతల్ మహాజన్ అనేటువంటి ఒక మహిళ ఈరోజు వార్తల్లో ఉంది. సో ఈమె మొట్టమొదటి మహిళ, అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి స్కై డైవింగ్ చేసినటువంటి మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. 21,500 feet హైట్ నుంచి, సో ఆ హెలికాప్టర్ నుంచి మౌంట్ ఎవరెస్ట్కు దగ్గరలో ఈ సాహసం చేసింది. సో 21,500 feet నుంచి 17,444 హైట్లో ఉన్నటువంటి కాలాపత్తర్ పీక్, కాలాపత్తర్ శిఖరం పైన తను ల్యాండ్ అయిందండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. శీతల్ మహాజన్ అత్యంత ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశం నుంచి డైవింగ్ చేసినటువంటి మహిళ. సో అట్లాగే నెక్స్ట్ ఇండియా మరియు యుఎస్ఏ, భారత్ అమెరికాలు ఒక ఒప్పందం పైన సంతకం చేశాయట. ఏం ఒప్పందం అంటే అది పర్టికులర్గా క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, అంటే ఈ మధ్యలో వృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతకు సంబంధించినటువంటి స్టార్టప్ల యొక్క వృద్ధి లోపల ఇండియా మరియు యుఎస్ఏ సంతకం చేశాయట. సో అలాంటి స్టార్టప్స్ డెవలప్ చేయాలి అని చెప్పేసి 2 దేశాలు ఒప్పందానికి వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి మనకు యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ ఎవరు అంటే భారతదేశంలో యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్. అట్లాగే నెక్స్ట్ ఇంగ్లాండ్ ఫుట్బాల్ టీం యొక్క లెజెండ్ డేవిడ్ బెక్హామ్ కూడా యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ఉన్నాడు. సో అతడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాడు. ఈరోజు ఇండియా న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్కి గెస్ట్గా చూడడానికి వచ్చాడండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో గుడ్విల్ అంబాసిడర్ ఎవరు ఉన్నారు అంటే మనకు తెలుసు, బెక్హామ్ అండ్ సచిన్ టెండూల్కర్. సో ఇవి ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో మనకు ఈ ఛానల్ మీకు కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులు ఎవరైనా ఉంటే వారికి ఈ ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.